మెరిట్ స్కాలర్షిప్లు, అత్యాధునిక వసతి సౌకర్యాలతో భోజనాలు, బంపర్ ఆఫర్లతో 50 కోర్సుల్లో సీట్లు గ్యారంటీ ప్రకటించింది మన కాంచీ యూనివర్సిటీ. ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ అవకాశాలు. ఇంకెందుకు ఆలస్యం? వెబ్సైట్ ని సందర్శించండి. వివరాల కోసం నంబర్లకు కాల్ చేయండి. తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ వేరు వింటే చాలు ఎంతో మంది కార్యకర్తల్లో నూతన ఉత్సాహం వస్తుంది. అందుకు కారణం టీడీపీ అంటే ఎంతో అభిమానం. ఈ అభిమానంతోనే పార్టీని నమ్ముకొని కొన్నేళ్లుగా పదవులు లేకుండా పనిచేస్తున్న వారికి నిరాశే మిగిల్చినట్లయింది. ఏడాదిగా పార్టీ పదవులు ఇదిగో ఇస్తున్నాం అదిగో ఇస్తున్నామంటూ ఊరించిన పార్టీ అధినాయకత్వం పాత పాటే పాడింది. 10 పదవులు మాత్రమే కొత్త వారికి చోటు కల్పించి చివరకు పాత కార్యవర్గంలోనే కాస్త మార్పులు చేర్పులతో విడుదల చేసింది. పార్టీని నమ్ముకొని పార్టీ కోసం మరో పార్టీని వీడి తెలుగుదేశం కండువా కప్పుకొని అసెంబ్లీ ఎన్నికల్లో పోరాటం చేసిన ఎందరో నాయకుల్లో నిరాశే మిగిల్చినట్లయింది. ప్రస్తుతం ప్రకటించిన పార్టీ పదవుల్లో జాతీయ అధికార ప్రతినిధిగా తిరిగి శ్రీమతి తిరునగిరి జ్యోత్స్నతో పాటు రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్, కార్యనిర్వాహక కార్యదర్శిగా సిస్టా లోహిత్, కార్యదర్శిగా శ్రీకాళహస్తి బోర్డు డైరెక్టర్ కుసుమ కుమారిలతో పాటు ఎప్పటిలానే బయోడైవర్సిటీ చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ కు అధికార ప్రతినిధిగానే కొనసాగించారు. ఇప్పటి వరకు పార్టీనే నమ్ముకొని ఎన్నో ఎన్నికల్లో పోరాటాలు చేసి ప్రభుత్వం లేని సమయంలో ఎన్నో ఆటుపోటలు ఎదుర్కొన్న నాయకుల్లో కాస్త నిరాశ మిగిల్చింది. పాత పదవుల్లో ఉన్నవారిని కొనసాగిస్తూనే పార్టీ ప్రకటించిన జాబితాలో పొజిషన్ మారకపోవడంతో బ్రాహ్మణ నేతల్లో విస్మయం కలిగించింది. ఇక వైసీపీ పార్టీలో ఎంతో ఎదిగినా తమకు గౌరవం లేదు అన్న కారణంతో ఎన్నికల ముందు పచ్చ కండువా కప్పుకున్న సెకండ్ గ్రేడ్ నాయకుల్లో టీడీపీ కూడా నిరాశ మిగిల్చింది. నామినేటెడ్ పదవులు ఇస్తామని ఆశ చూపించి నిరాశ కలిగించిన పార్టీ నేడు ప్రకటించిన జాబితాలో పార్టీని నమ్ముకుని వచ్చిన వారికి మాత్రం చోటు కల్పించలేదు. దీంతో బ్రాహ్మణ నాయకుల పరిస్థితి అటూ ఇటూ కాకుండా పోయిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పార్టీ పరంగా రాజకీయంగా ఎదగాలనుకొని సర్వం ధారబోస్తూ జెండాను ఎత్తుకుని పనిచేసే నాయకులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వెనకబడ్డ బ్రాహ్మణులకు ప్రోత్సాహం అందించేవారు కరువయ్యారు. దేశ రాజకీయాలను ఏలిన మన నాయకులు, సంస్కరణలు చేపట్టిన మహానుభావులు, ఆర్థిక పరిస్థితులను అంచనా వేసిన అపర చాణక్యులు, ఆ స్ఫూర్తి, ఆ ప్రేరణ ఈ తరానికి ఆదర్శం. సమస్యలపై పోరాటం చేస్తూ దూసుకుపోతున్న ప్రతినిధులు, అన్ని వర్గాల వారితో మమేకమవుతున్న మన వాళ్ళు, ప్రజా ప్రతినిధులుగా ఎదుగుతూ రోల్ మోడల్ గా నిలుస్తున్న యువనేతలు, మన లీడర్ మీ AB6 న్యూస్ లో ప్రత్యేకం.